బలము నొందావు అని అర్థం. భయం మరి ఎట్లా అన్నా, మనం భయం ఎవరికి భయపడాలి? నేను ఒక్కటే చూచాను, భయపడవలసి వస్తే ఫస్ట్ దేవునికి భయపడు, వాక్యానికి భయపడు, ఆయన చిత్తానికి భయపడు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి భయపడు. దేవుని సేవకులకు కూడా భయపడాలని బైబిల్ చూస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఎలా? మేము చంపేస్తామని కాదు, గౌరవార్థముతో దేవుని ప్రతినిధిని సేవకులకి భయపడండి. సమస్యలకు భయపడకండి, కష్టాలకు భయపడకండి. అవి మీ ఎంట్రుకలలో ఒకదానిని కూడా రాల్చలేవు. దేవుడు తోడుగా ఉన్నాడు. అగ్నిలోనైనా తోడుంటాడు, సింహాల మధ్యలోనైనా తోడుంటాడు, శత్రువుల మధ్యలో దేవుడు తోడుంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను విడవను